కూడా విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా రాజధాని ప్రతిపాదించిన తర్వాత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు విశాఖపట్నం జిల్లా మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను భయపెట్టే విధంగా కూడా కొంతమంది బిల్డర్స్లు కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పూర్తిగా కనీస జ్ఞానం లేకుండా అయ్యన్న పాత్రుడు లాంటి వ్యక్తులు వ్యాపారస్తులను బెదిరించే విధంగా, వ్యాపారస్తులు ప్రలోభాలు గురి చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి కుటుంబం పైన లేనిపోని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి, మీతో నిజాయితీ ఉంటే ఏదైనా ఆధారాలతో రండి తప్ప ఏదో చంద్రబాబు నాయుడు మెప్పు కోసమో మీ యువగలం అనే ముగింపు సభ, అది మెచ్యూరిటీ ఫంక్షన్ అంటున్నారు అందరూ కూడా, యువత అందరూ కూడా. గంటా గారు శ్రీనివాసరావు గారే చెప్పడం జరిగింది, లోకేష్ మెచ్యూరిటీ వచ్చింది, మెచ్యూరిటీ ఫంక్షన్ చేస్తున్నాడు. యువగలం అటర్ ఫ్లాప్ అయిందని, యువగలం నుంచి అటర్ ఫ్లాప్ అయిన సందర్భాన్ని డైవర్ట్ చేయడం కోసం విశాఖపట్నంలో ప్రజల్ని భయాందోళనకు గురి చేసే విధంగా తప్పుడు కథనాలతో, తప్పుడు ప్రచారాలతో మీరు ప్రజల్ని మభ్యపెట్టొద్దని ఈ సందర్భంగా ఈ నాయకులందరినీ కూడా, ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు 40-42 సంవత్సరాల రాజకీయం, నేను ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చానని చెప్తాను. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు సంబంధం లేని విషయాల కోసం మాట్లాడటం అనేది దురదృష్టకరం. అలాంటి పూర్తిగా అవాస్తవాల్ని ప్రచారం చేయడం దురదృష్టకరం. ఏది ఏమైనా ఈ మీడియా మిత్రుల ద్వారా మేము విజ్ఞప్తి చేసేది, మీరు తప్పు ఉంటే తప్పుని ఎత్తి చూపించండి, తప్పకుండా దాన్ని కరెక్ట్ చేసుకుంటే మేము ఎక్కడైనా తప్పు చేసినా, పరిపాలనలో మేము ఎక్కడైనా అలసత్వం వహించినా, ఏ స్థాయిలో ఉన్నా సరే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిజాయితీగా, నిబద్ధతతో ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకుని ప్రజలు సేవ చేయడానికి, మా తప్పు ఏదన్నా ఉంటే మేము కరెక్ట్ చేసుకోవడానికి ఉన్నాం. అంతే తప్ప అబద్ధాలని, అసత్యాలని ప్రచారం చేసి మీరు ప్రజల్ని మభ్యపెడితే ప్రజలు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరు. మీరు అధపాతాలనికి ప్రజలు మీరు అనుసరిస్తారని ఈ తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ కొంతమంది తొత్తులు ఉన్న వ్యక్తుల్ని కూడా నేను వారందరినీ కూడా నేను డిమాండ్ చేస్తాను. తెలిసి స్వాతంత్ర భారతదేశ చరిత్రలో జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమం ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలోనూ కూడా జరగలేదు. అంటే ఒక రాష్ట్రంలో నివసించే ప్రజలందరికీ సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చి, వారి శరీరం పట్ల వారికి అవగాహన ఉంది. రేపొద్దుట ఏదైనా ఆరోగ్యం పట్ల, శరీరం పట్ల అవగాహన లేక అకాలంగా ఎవరూ మరణం చెందకూడదు. దాని ద్వారా ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలు అవ్వకూడదు, ఏ కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా అనాథలు అవ్వకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో సుమారు ప్రతి సచివాలయ పరిధిలోని కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేసి, ఆ క్యాంపులో 172 రకాల ఔషధాలు ఇచ్చి, ఆ క్యాంపులో బీపీ, షుగరు, మలేరియా, డెంగ్యూ, మహిళలకు సంబంధించి రక్తహీనత, ఎముకల బలహీనత, నరాల బలహీనత, గుండె జబ్బులకు సంబంధించి కానీ, కాలేయ జబ్బులకు సంబంధించి కానీ అన్ని రకాల పరీక్షలు కూడా చేసి ఉచితంగా 172 రకాల ఔషధాలు ఇప్పించడంతో పాటు ఇంకా ఏదైనా రుగ్మతలు ఉంటే దాన్ని నిపుణులు కూడా చూపించి పూర్తిగా ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసే విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమం విజయవంతం అయిన తీరు చూసి, ఆ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, ప్రజలు వస్తున్న మంచి పేరును చూసి కొన్ని ఎల్లో మీడియా పత్రికల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా, అంటే బాధ్యతాయుతంగా ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రజలకు తెలియజేయాల్సింది పోయి, ఆ కార్యక్రమం మీద కూడా ఈ పత్రికలన్నీ కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేయాలనే తలంపుతో తలపెట్టిన ఆ కార్యక్రమం విజయవంతం అయ్యడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆడుతో ఆంధ్ర అనే కార్యక్రమం మీద కూడా ఈరోజు పత్రికల్లో రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన యువత, క్రీడల్లో టాలెంట్ ఉండి, క్రీడల్లో నైపుణ్యం ఉండి, ఆడాలనే తపన, తాపత్రయం ఉండి, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణించాలనే ఒక దృఢమైన కోరిక, ఆశయం, ఆకాంక్ష ఉన్న క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించడం కోసం ఆడుతోందా అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మీడియా మిత్రులందరూ కూడా, సమాజ శ్రేయస్ కోరుకునే మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు. ఎవరో 1-2 లేకపోతే 5% ఎక్కడో చోట ఉండొచ్చు. మీరందరూ కూడా విస్తృతంగా దీనికి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా ఆడుతోందా అనే కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా ఈ క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకటి రెండో అంశం, ఈరోజు ప్రతిపక్షాలు ఎంత దుర్మార్గంగా తయారయ్యాయి అంటే, ఈరోజు ఆడుతో ఆంధ్రానికి సంబంధించి యువత అందరూ కూడా ఎన్రోల్ అవుతున్నారని, ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరినీ కూడా రెచ్చగొట్టే ద్వారంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన లేదనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు పారిపోతున్నాయనో, పరిశ్రమలు తరలిపోతున్నాయి. నాకు తెలిసి
ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే ఎక్కడైనా పెట్టుబడులు దాన్ని ఎవరు కూడా దూరం చేసుకోరు. అంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే కొన్ని పత్రికల్లో పెట్టుబడిదారుల్ని మనం వదులుకున్నట్టు, పెట్టుబడిదారుల్ని రిజెక్ట్ చేసినట్టు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రతి నిరుద్యోగ యువకుడికి కూడా గతంలో మాదిరిగా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణకు సంబంధించి ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ఆయన చేస్తున్న కృషి మనందరికీ కూడా తెలిసిందే. దావోస్లో పెట్టుబడుల సదస్సు సంబంధించి కానీ, ముఖ్యంగా మన విశాఖపట్నం నగరంలో గ్లోబల్ ఇన్వెస్ట్ జిఏఎస్ సదస్సులో సుమారు దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల 13,43,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా ఏదో గతంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆ గీతం యూనివర్సిటీకి సంబంధించో లేకపోతే ఇంకో యూనివర్సిటీలోనో ఇంకో కాలేజీలోనో విద్యార్థులను తీసుకొచ్చి సూటు బూటు వేసి అక్కడ వేదికల్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఫైల్స్ ఇచ్చి ఎంఓఏలు చేయించలేదు. అయితే చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బ్యాంకు లోన్ల కోసమో, బ్యాంకులు మోసగించుకోవడం కోసమో తప్పుడు ప్రొఫైల్స్, తప్పుడు ప్రాజెక్ట్ రిపోర్టుల్లో చేసుకున్న ఒప్పందాలు కాదు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒప్పందాలు వైబిలిటీ, లైబిలిటీ, క్రెడిబిలిటీ అన్నీ కూడా చూసి ఏ కంపెనీ ద్వారా ఈ రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరుతుంది, ఏ పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమ ద్వారా ఎంతమంది ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి కలుగుతుంది, ఆ పరిశ్రమ ద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా మేలు జరుగుతుంది, ఈ దేశానికి ఏ రకంగా మేలు జరుగుతుంది అన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత ప్రతి ఎంఓయూ కూడా, ప్రతి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా ప్రతిదీ కూడా గ్రౌండ్ అయ్యేదే. ఏదైతే ఆ రోజు జిఎస్ సమ్మిట్లో ఒప్పందాలు చేసుకున్నారో వాటన్నింటినీ కూడా గ్రౌండ్ అయ్యే పరిశ్రమలకు సంబంధించి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా ఇప్పటికీ కూడా వందలాది పరిశ్రమలు ఇప్పటికే కూడా ఈ 7-8 మాసాల్లోనే గ్రౌండ్ అవడం కూడా జరిగింది. ఒక పరిశ్రమ రావాలంటే ఆ పరిశ్రమ పెట్టే ప్రాంతంలో ల్యాండ్ అవైలబిలిటీ చూడాలి, నీటి సదుపాయం చూడాలి, విద్యుత్ సదుపాయం ఉందా లేదా చూడాలి, రోడ్డు కనెక్టివిటీ చూడాలి, రా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ దగ్గరలో ఉందో లేదో చూడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే పరిశ్రమ అనేది నిర్మాణం కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో 2.5 సంవత్సరాల పాటు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాలుగా ఉన్న సమయంలో ప్రపంచం మొత్తం 2.5 సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బంది పడ్డాం. అయినా రికార్డు స్థాయిలో 2014 నుంచి 2019 వరకు ఉన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కంటే కూడా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన దానికంటే కూడా డబుల్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 మే 30వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 2019 అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ జయంతి నాటికి 1,36,000 మంది ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగులుగా ₹1 లంచం కానీ ఒక సిఫార్సు కానీ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా లోకజ్ఞానం లేని లోకేష్ని జాకీలు పెట్టి లేపి ఏదో రకంగా మీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం, ముఖ్యంగా మీ సామాజిక వర్గం రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అబద్ధాలతో, అసత్యాలతో, అబద్ధపు రాతలతో, అసత్యపు రాతలతో ప్రజల్ని మభ్యపెట్టద్దని ఓందాగా వెలగమని వీళ్ళందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నుంచి ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరిలోనే ఉన్న క్రీడా స్ఫూర్తిని పెంపొందించి గ్రామీణ స్థాయి నుంచి, సచివాలయ స్థాయి నుంచి, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువ క్రీడాకారులలో ఉన్న ప్రతిభని వెలికితీసి వారిని ప్రోత్సహించి వారిని అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రేపు డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఆడుతూ ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని క్షేత్రస్థాయి నుంచి, సచివాలయ స్థాయి నుంచి కూడా చాలా ఘనంగా రేపు ప్రారంభించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ మీ అందరికీ కూడా తెలుసు, ఆడుతూ ఆంధ్రాకి సంబంధించి లాంచింగ్ సంబంధించి, ప్రోమోస్ సంబంధించి సన్నాహంగా క్రికెట్ మ్యాచ్లు కానీ, బైక్ ర్యాలీస్ ద్వారా యువత అందరిలోనే కూడా చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కోటి
40 లక్షల సుమారు రిజిస్ట్రేషన్స్ కూడా జరగడం జరిగింది. సుమారు ప్రతి కాన్స్టిట్యున్సీలోని కూడా 25,000కి తగ్గకుండా ఈరోజు రిజిస్ట్రేషన్స్ జరగడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఆడుతో ఆంధ్రాకి సంబంధించి ఇందులో ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్కి సంబంధించి మహిళలు, పురుషుల విభాగాల్లో ఆడుతో ఆంధ్ర అనే కార్యక్రమం చాలా సమర్థవంతంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా మీడియా మిత్రులందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయిలో, అదేవిధంగా పట్టణాల్లో, మురుగువాడ స్థాయిలో, కింద స్థాయిలో ఉన్న క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఇంత మెగా ఈవెంట్ అనేది జరగడం నాకు తెలిసి దేశంలోనే మొట్టమొదటిసారి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, దీనికి మీ ద్వారా పెద్ద ఎత్తున పబ్లిసిటీ, మీ ప్రచారం కావించి అందరికీ కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అంటే ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే మన అందరికీ కూడా తెలుసు, క్రీడల్లో రాణించడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢం అవడంతో పాటు వారిలో ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడటంతో పాటు ఈ క్రీడల్లో వచ్చే సర్టిఫికెట్స్ ద్వారా కూడా రేపు పొద్దుట ఏదైనా ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా మనకు తెలుసు, స్పోర్ట్స్ కోటా సంబంధించి ఏ స్థాయిలో రిజర్వేషన్స్ ఉంటాయి, స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా ఉద్యోగాలు కూడా సాధించవచ్చు అనేది, ఆ కోణంలో కూడా దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా మీడియా మిత్రులు ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఆడుతా ఆంధ్ర అనే కార్యక్రమం ఈ రిజిస్ట్రేషన్స్ పెద్ద ఎత్తున విజయవంతం చూసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గురించి మనందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా, పేదవాడికి మేలు జరిగే కార్యక్రమం ఏది చేసినా, ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం ఏది చేపట్టినా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడికి తొత్తులుగా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడికి సామంతరాజులుగా వ్యవహరిస్తున్న కొంతమంది వ్యక్తులు కానీ, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పత్రికలు, టీవీ ఛానల్స్లో కానీ ప్రతి మంచి కార్యక్రమం మీద, మంచి అనేది ఎక్కడుంటే మంచిని 10 మందికి పంచమని పెద్దలు చెప్తున్నారు, ఈ సొసైటీ చెప్తుంది, అన్ని రకాలలో కూడా చెప్తూ ఉంటారు. కానీ చెడుని ఎక్కువ మంది పంచాలనే విధంగా చెడుని ఉద్దేశపూర్వకంగా మంచిని కూడా చెడుగా మార్చి ప్రచారం చేసే ధోరణిలో ఈరోజు పచ్చ మీడియాకి సంబంధించిన పత్రికలన్నీ కూడా వ్యవహరిస్తున్నాయి. దానికి ఉదాహరణ గత నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం కోసం. మేము కాపు కులం అండి. కాపు కులంలోనే కాపులకి అందరికీ పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తానే, కాపులు సీఎం అవ్వాలని అందరు చెప్పి కాపులను ఉపయోగించుకొని ఈవేళ జనసేన నుంచి కాపులకు ఎటువంటి హామీలు ఇవ్వకుండా, జనసేనలకు ఎవరికి చెప్పకుండా మేము టీడీపీ సీఎం, చంద్రబాబు సీఎం చేస్తామని లోకేష్ గారు డైరెక్ట్గా చెప్తున్నారు. దానికి అర్థం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి అమ్ముడుపోయారు. అలాగే ఇది వరకు 2014 నుంచి ఇప్పుడు వరకు వార్డు ప్రెసిడెంట్లు అక్కడే వేయలేదండి. ఇప్పుడు అర్జెంట్గా వార్డు ప్రెసిడెంట్లు వేసి వీళ్ళందరినీ, నాకు ఎంతమంది వార్డు ప్రెసిడెంట్లు ఉంటారు, నాకు ఎంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు, వీళ్ళందరినీ అమ్మేనందుకు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కంకణం కట్టుకున్నారు టీడీపీకి. అలాగే మా కాపు కులంకి అందరు అంబేద్కర్ అయినటువంటి మన వంగవీటి మోహన్ రంగా గారిని చంపినటువంటి టీడీపీ వాళ్ళకి ఈవేళ సీఎం చెయ్యాలని చూస్తున్నారు. కాపులు అందరూ వ్యతిరేకిస్తున్నారండి. కాపులకి ఎవరికి చెప్పి ఈవేళ మీ జనసేనని టీడీపీకి తాకట్టు పెడుతున్నారు మాకు తెలియాలండి అందరికీ. అలాగే మీ జనసేనలోనే అందరికీ కష్టపడ్డాం, మేము అందరం కష్టపడి మాకు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదే టీడీపీ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అందరికీ అపాయింట్మెంట్ ఇస్తారు. ఇక్కడికి వైజాగ్ వచ్చిన తర్వాత నోవాటోల్లోనే కూర్చునేవారు అతను. ఇన్ని రోజులు పడిగాపులు, రాత్రి ఉదయం కూడా పడిగాపులు కాసి పవన్ కళ్యాణ్ కలుస్తామని మేము మా ఆవేదన చెప్పుకుంటామండి. మేము ఇలాగా జనసేన సపోర్ట్ చేస్తామని మమ్మల్ని ఎవరిని పట్టించుకున్నారు. టీడీపీ వాళ్ళు రహస్యంగా కలిసేవారు. అప్పుడు కూడా నేను అడిగేవాడిని, టీడీపీ వాళ్ళు కలుస్తారండి, మమ్మల్ని కలట్లేదు ఏంటంటే మేము చూసుకుంటామా మన ఉషాకరణ గారిని అడిగానండి. అయితే ఉషాకరణ గారు, ఇప్పుడు మేము పార్టీ కష్టపడుతున్నామని పనిచేస్తున్నామండి, మమ్మల్ని తీసుకెళ్తారు పవన్ కళ్యాణ్ దగ్గరికి, మీరు టీడీపీ వాళ్ళు అందరం కలుస్తారని అంటే మాకు తెలియదమ్మా, మాకే లేదా మేమే ఇందులోనే అన్నారు. ఉషాకరణ గారు ఇందులోంచి కూడా వెళ్ళిన కారణం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మా కాపులను సీఎం అవుతారు, మేము పక్కా కాపులు అని అందరమే.
పవన్ కళ్యాణ్ గారు సీఎం చేద్దాం, కాపులు సీఎం చేద్దాం అనుకుంటే అతను చంద్రబాబు సీఎం చేద్దాం, లోకేష్ సీఎం చేద్దాం తిరుగుతున్నాం. అటువంటిది పార్టీలో ఉండలేక ఇమ్మడలేక ఇష్టం లేక మేము వచ్చేసామండి జనసేన నుంచి. ఎంతమంది వచ్చారండి? మేము జనసేన సుమారు 200 మంది జాయిన్ అయ్యామండి. ఇప్పుడు కూడా నాకు చాలా మంది టచ్లో ఉన్నారు. ఇప్పుడు రేపో మాపు మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారని రెడీగా ఉన్నారండి. ఏరియా అండి? ఏరియా మేము నార్త్ ఉత్తమ నియోజకవర్గం అండి. ఉత్తమ నియోజకవర్గం మొత్తం అందరూ ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎప్పుడు ప్రజలకు రాలేదు. వీళ్ళు మోసపూరితమైన ఆలోచనతో కాపులు ఎక్కువ ఉన్నారు కదా ఈ రాష్ట్రంలో, అత్యధిక జనాభా కాపులు ఉన్నారు, నేను సినిమా యాక్టర్ని నా మాట నమ్మి నాకు వచ్చారని ఉద్దేశంతో ఆలోచిస్తున్నాను. ఇది కాదు, ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే వీళ్ళు నిస్వార్థంతో వచ్చిన వాళ్ళు కాదు, స్వార్థంతో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మనకి మాకు యుగ పురుషులు అనేటువంటి వంగటి మోహన్ రంగాన్ని చదివించారు ఈ చంద్రబాబు నాయుడు మొన్నను మొదలైన పద్మనాభాన్ని చాలా ఇబ్బంది పెట్టారు, గృహహింస చేశారు. ఇలాంటి వాడికి వద్దాసు పలుకుతూ ఉన్న పవన్ కళ్యాణ్ అసలు కాపుకొలుస్తున్నా? నిజమైన కాపాడితే ఆ మాట్లాడు, నిజమైన కాపాడితే చంద్రబాబు నాయుడు దోస్త పక్కము దొంగ కొంగ లాంటి వాడు చంద్రబాబు నాయుడు. డోంట్ బిలీవ్ హిమ్, వెరీ వెరీ డేంజరస్ ఫెలో చంద్రబాబు నాయుడు. వాళ్ళ మామను చంపేశాడు, వాళ్ళ మామని చంపేశాడు, ఇంతమందిని చంపేసినాడు. వద్దాసు పలుకుతున్న మన పవన్ కళ్యాణ్ గారికి ఏమి చెప్పడమో అర్థం కాదు. అతను చదువు లేదు, సంస్కారం లేదు, విద్య లేదు, వివేకం లేదు, ఆలోచన లేదు, అవగాహన లేదు, ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు. ఇలాంటి వాడు మనకి పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు అంటే మనం నమ్మేసి కాపు ప్రజలు ఓట్లేస్తారా? కాపు ప్రజలు ఓట్లేరు. ఈ మధ్యకాలంలో నాకు గుంటూరు నుంచి, కృష్ణా జిల్లా నుంచి, విజయవాడ నుంచి చాలా మంది ఫోన్ చేశారు. అయ్యా ఠాగూర్ గారు మీరు రాష్ట్ర కాపు నాడు ఆర్గనైజ్ చేశారు, ఇప్పుడు వాటి కూడా పవన్ కళ్యాణ్ అంటారు, చిరంజీవి గారు వచ్చారు, మెగాస్టార్ ఫ్యామిలీ అనే గౌరవంతో ఆ కాపుల్లో ఇంత గొప్ప పెడుతున్నాడే అనే అభిమానంతో మనం ప్రజారాజ్యం పార్టీ ఓట్లేస్తే చిరంజీవి బాగుపడ్డాడని చెప్పుకోండి చాలా మంది అన్నారు. చిరంజీవి కొన్ని కోట్లు గడించాడండి పార్టీ పెట్టి, అదో తీసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ విలీనం చేశాడు. చెడిపోలేదు. అయ్యా తమ్ముడు, నా వంతు నేను దోచుకున్నాను, ఇక్కడ నీ వంతు ఉందని పవన్ కళ్యాణ్ పంపించాడు వాళ్ళు జనాలు. ఇది రియలీ కరెక్ట్. కేవలం కావాలని అబద్ధం ఆడటం కాదు, సృష్టించడం కాదు. పవన్ కళ్యాణ్ అనేవాడు మన కాపు వ్యవస్థకి పనికిరాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కాపోడు 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 అంటే మేమందరం మన వాళ్ళ కాపు సోదరులందరూ నమ్మేసి వీడియోలో ఎదుకొమ్మలకి తల దురుకుంటుంటూ వస్తుంటూ చిన్న ధ్యానం చేస్తుంటాడు, మొక్క చేత మేకప్ వేసుకుంటే కానీ అందగా ఉండదు. నాకంటే అందం తక్కువ అందరు సినిమా యాక్టర్ ఎవడు నాకంటే అందం తక్కువ. నేను అందుకుంటాను 80 సంవత్సరాల వయసు ఇప్పుడు. అది ఎందుకంటానంటే పవన్ కళ్యాణ్ని డోంట్ బిలీవ్ దెమ్. కాపు వ్యవస్థకి వీడు అక్రమార్జన కలిగిన వాడు, అనాథుడు, అసమర్థుడు, పనికి మాలిన వాడిని తీసుకొచ్చి మనకి మహా నాయకుడు అని చెప్పిస్తుంటే వాడేమో ఏ మీటింగ్లో వస్తే జనం వస్తున్నారు, కేక అంటున్నారు. వాళ్ళందరూ కూడా 16 నుంచి 18 సంవత్సరాలు కొరవలే. వాళ్ళు ఎవరికి ఓట్లు ఉండవు, వాళ్ళు ఓట్లు వేసేది లేదు. ఒకసారి అన్నాడు ఎవడో ఒకడు, పవన్ కళ్యాణ్ సినిమాకి జనం బహు జనాభా వచ్చేస్తున్నారు, ఎప్పుడు హౌస్ఫుల్ అంటున్నారు. సినిమా చూసిన జనాలు వేరు, ఓట్లు వేసిన జనాలు వేరు. ఓట్లు వేయడానికి సినిమా చూసిన జనాలకి తేడా ఉంటుంది.